ఇప్పుడు నరేంద్ర మోడీ మాస్క్ వేసుకుని ప్లకార్డులు పెట్టుకొని నిరసన చేస్తున్నారు. ఎందుకు ఎంత కారణం? ఈ రోజు నిరసన చేయడానికి కారణం విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయిందని గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో వాళ్ళు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సోనం సింగ్సాల్ లాంటి కొంతమంది ప్రముఖులు మొత్తం కూడా దాదాపు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా 22 రోజులు వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. వాళ్ళు అదే విధంగా మేము ఏదైతే డిమాండ్స్ పెట్టినామో ఆ డిమాండ్స్ ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తక్షణమే శిక్షించాలి. అదే విధంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ 10 సంవత్సరాలలో దాదాపు 150 పేపర్లు ఈ బీజేపీ ప్రభుత్వం లీక్ చేసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు గత నెల రోజులుగా ధర్నాలు దీక్షలు నిరసన ర్యాలీ చేస్తున్నారు. అందులో భాగంగా జూలై 20 తారీఖున విద్యార్థులు శాంతియుతంగా ఈ దేశానికి గాంధీ అంబేద్కర్ సూచించే సూచనలు శాంతి అహింస మొత్తం అట్లా ర్యాలీలు తీస్తున్న క్రమంలో వాళ్ళపైన పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం జరిగింది. ఆడపిల్లలను చూడకుండా అదే విధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆ తల్లిదండ్రులు కూడా కొట్టిన పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. తక్షణమే నరేంద్ర మోడీ విద్యార్థులకు యువకులు మొత్తం కూడా కలిసిరు. నువ్వు తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోటి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఢిల్లీలో వాళ్ళైతే కొట్టిన విద్యార్థులకి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఈ దేశం మొత్తం కూడా నువ్వు బీజేపీ దేశానికి మొత్తం కూడా విద్యార్థి లోకానికి మొత్తం కూడా తక్షణమే క్షమాపణలు చెప్పాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం. విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలోని ఎవరి మీద అయితే దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారో విద్యార్థుల మీద వాళ్ళ మీద కేసులను వెంటనే ఎత్తేయాలి. విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోడీకి అయితే విన్నపం చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు అయితే చెప్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది నష్టపోయినారు అని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అఖిలపక్ష నాయకులందరూ రోడ్ల మీదకి వస్తే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థులకు మద్దతుగా పోయినటువంటి పరిస్థితి కనిపించింది మనకి జంతర్ మంతర్ దగ్గర. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరు పోతే అక్కడ వాళ్ళని కొట్టడము వాళ్ళ మీద దాడులు చేయడం అనేది సమంజసం కాదని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నటువంటి మాట కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ ని స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా విద్యాశాఖ ఉన్నటువంటి వాళ్ళని వెంటనే స్పందించి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్కూళ్లు కానీ కళాశాలలు కానీ బంద్ పెట్టాలనేటువంటి నినాదం అయితే ఇచ్చినారు. మరి వీళ్ళు ఇచ్చినటువంటి నినాదాన్ని పట్టించుకోకుండా కొన్ని స్కూల్లో అయితే ఏడాదిగా సమంజసం కాదని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ మన ప్లకార్డ్ కూడా చూడొచ్చు. మోడీ ఆన్సర్ ద స్టూడెంట్స్ అని ఎడ్యుకేషన్ మస్ట్ గో అని చెప్పేసి కూడా వాళ్ళైతే ప్లకార్డ్ పెట్టుకొని ర్యాలీ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోడీ సమాధానం చెప్పాలి. ఇంతమంది విద్యార్థి నాయకులు కానీ అదేవిధంగా నీట్ రాసినటువంటి విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి, లాఠీచార్జ్ చేయించారు అనేటువంటి మాటలైతే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అది వాళ్ళని సమాధానం చెప్పడానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హోదా మీ దగ్గర ఉంది కాబట్టి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం, వేదకి.